అందరికీ నమస్కారం. శివకీర గారు రాసిన 'యూ కెన్ విన్' అనే బుక్ చదివినప్పుడు నాకు కొన్ని అద్భుతమైన విషయాలు అర్థమయ్యాయి. అవి నా లైఫ్ పట్ల నాకున్న ఆలోచనలే మార్చేశాయి. అందుకే నాకు అర్థమైన ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఈ వీడియోలో నేను సక్సెస్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సక్సెస్ అవ్వడానికి ఏ అడ్డంకులు ఉన్నాయి? మనం సక్సెస్ అవ్వకుండా ఏ ఏ విషయాలు మనల్ని ఆపుతున్నాయి? మనం సక్సెస్ అవ్వడానికి మనకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్. వీటన్నిటి గురించి క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సక్సెస్ అంటే ఏంటి? డబ్బు సంపాదించడం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆలోచించండి ఫ్రెండ్స్, డబ్బు ఒక్కటి ఉంటే సక్సెస్ వచ్చినట్టేనా? ముమ్మాటికి కాదు. సక్సెస్ అంటే ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం మాత్రమే కాదు, ఆ క్రమంలో మనం ఎలాంటి వ్యక్తిగా మారామో అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనం సక్సెస్ ఎలా అవ్వాలి అనే దానికంటే మనం సక్సెస్ అవ్వకుండా మనల్ని ఏవేవి ఆపుతున్నాయి అనేవి తెలుసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. మనం సక్సెస్ అవ్వకుండా ఏ ఏ విషయాలు మనల్ని ఆపుతున్నాయి, అబ్స్టాకిల్స్ ఏంటి, అడ్డంకులు ఏంటి అనేది నేను పాయింట్ వైజ్గా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, గోల్ లేకపోవడం. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మనం ఎక్కడికనే ఎలా చేరుకోగలం? మనం ఏం సాధించాలి అన్నది మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే. సెకండ్ పాయింట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సరే, గోల్ సెట్ చేసుకున్నాము, కానీ ఆ గోల్ని మనం సాధించగలమా లేదా అనేది ముందుగానే మనం ఓడిపోతామేమో అనే భయంతో ఏ పని ట్రై చేయకపోవడం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో మనం సక్సెస్ అవుతామా లేదా అనేది మనం ప్రయత్నించడంలోనే ఉంటుంది. ఫస్ట్ మనం ప్రయత్నిస్తేనే అది సక్సెస్ అవుతామా లేదా అనేది, ఇంకా మనం దాని గురించి ఫలితాన్ని ఆశించకుండా మనం చేయాల్సిన పనిని మనం 100% ఎఫర్ట్స్ పెడితే రిజల్ట్ అనేది దానంతట అదే వస్తుంది. సో ఓడిపోతామేమో అనే భయాన్ని అందరూ వదిలేయాలి. థర్డ్ పాయింట్, పర్ఫెక్ట్ ప్లాన్ లేకపోవడం. ఏ పని చేసినా నాకు అది కావాలి, ఇది కావాలి అని అందరూ కోరుకుంటారు. కానీ కేవలం కోరిక ఉంటే సరిపోదు. దానికి తగిన ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఫోర్త్ పాయింట్, ఇది అన్నిటికంటే ముఖ్యం. ఇదే సక్సెస్ అవ్వకపోవడానికి అతి పెద్ద శత్రువు. పోస్ట్ పోన్ చేయడం. ఏ పని స్టార్ట్ చేసినా దాన్ని మనం రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని పోస్ట్ పోన్మెంట్ యాటిట్యూడ్ అనేది అస్సలు మన దగ్గరికి రానివ్వకూడదు. పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే కంప్లీట్ చేస్తే మనం త్వరగా సక్సెస్ అవ్వగలం. అలాగే మనం సక్సెస్ అవ్వకపోవడానికి అడ్డంకుల గురించి, ఆబ్స్టాకిల్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లక్షణాలు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్. అందులో మొదటిది డిజైర్. అంటే ఏంటి? కోరిక. కోరిక అనేది చాలా సాధారణమైన కోరిక ఉంటే సరిపోదు, చాలా బలమైన కోరిక ఉండాలి. సాధారణ కోరికకు, బలమైన తపనకు చాలా తేడా ఉంటుంది. సెకండ్ పాయింట్, కమిట్మెంట్. అంటే అంకిత భావం. మనం చేసే పని పట్ల పూర్తి నిబద్ధత అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. థర్డ్ పాయింట్, రెస్పాన్సిబిలిటీ. మన జీవితానికి, మన విజయానికి లేదా అపజయానికి మనమే బాధ్యులమని గుర్తించాలి. ఇతరులను నిందించడం ఆపేయాలి. అంటే ఏదైనా పని చేసినప్పుడు
దాంట్లో మనకి ఏమైనా సమస్యలు ఎదురైతే దానికి కారణం మనమే బాధ్యత వహించాలి కానీ ఎదుటివారిని నిందించకూడదు. ఫోర్త్ పాయింట్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే లక్ కంటే మనం కష్టపడడాన్నే నమ్మాలి. ఓడిపోయినప్పుడు తిరిగి లేచి నిలబడాలి. ఫిఫ్త్ పాయింట్, క్యారెక్టర్. విలువలతో కూడిన విజయం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. సిక్స్త్ పాయింట్, పాజిటివ్ బిలీఫ్. అంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. నేను ఈ పనిని సాధించగలను అని ఫస్ట్ మన మీద మనకి నమ్మకాన్ని ఉంచుకోవాలి. మంచి మంచి బుక్స్ చదివి వాటిలో ఉన్న మంచి విషయాలను మా ఈ ఎన్బి వేద ఛానల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.